పుట్టిన బిడ్డని నా చేతులతోనే చంపేశానయ్యా. ఆ బాధ తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు తల గోడకిచ్చి కొట్టుకున్నారు. ఆ తల్లి పిచ్చిదైపోయిందయ్యా. ఆ తండ్రి నా చేతికి 50 రూపాయలిచ్చి ఆ పసిగొడ్డును ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. నేను చంపిన ఆ బిడ్డని పేపర్లో చుట్టి ఆ ఇంటి బయట ఉన్న కాలవలో నా చేతులతో నేనే పారేశానయ్యా. అయ్యా, నాలాంటి రాక్షసిని, నాలాంటి పాపాత్మురాల్ని మీరు చెప్తున్న యేసు క్షమిస్తాడట కదా, నా పాపాల్ని క్షమిస్తాడయ్యా. పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చెయ్యండి. ఈమె జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించింది. ఆమె శేష జీవితాన్ని ప్రభువు సేవలో గడిపి మహిమలో చేర్చబడింది. అమ్మా, వందనాలమ్మా. వందనాలయ్యా.